హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రేయాన్షి. టుడే బ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి మదీనా వెళ్తున్నాము. ఎందుకంటే దగ్గరలో మా చెల్లి పెళ్ళి ఉంది, దానికోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాము. మేము అఫ్జల్గంజ్ బస్సు ఎక్కాయి, అక్కడ దిగాము. మదీనాకు వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్లోనే ప్లాజోస్ టీషర్ట్స్ ఉన్నాయి, ఈచ్ 150 ఉంటాయి. అండ్ జ్యువెలరీ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్లో ఉన్నాయా అవన్నీ ఈ టాప్స్ అన్ని 150, ఈ బ్లౌజ్ పీసెస్ ఈచ్ 1000 రూపీస్. ఇక్కడ జ్యువెలరీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మేము ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇక్కడికే వెళ్తాం ప్రతిసారి. డ్రెస్సులు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. పార్టీ వేర్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి, కానీ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా టైం ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మేము అసలు వెళ్ళిందే శారీస్ కొనడానికి. అవి కొనడం తప్ప మిగిలినవన్నీ చూస్తున్నాం. ఇక్కడ అన్నీ నచ్చుతున్నాయి, కానీ ఏవి కొనాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ శారీస్ ఓన్లీ 300 అంట. శారీస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ ఏమో ఈచ్ సెట్ 100 రూపీస్. బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ శారీస్, హాఫ్ శారీస్, కుర్తీస్, 3 పీస్ సెట్స్, అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి. శారీస్ కూడా ఉంటాయి. శారీస్ అయితే ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. చాలామంది బల్క్ లాగా తీసుకెళ్తారు. పట్టు శారీస్ స్టార్టింగ్ 1000 రూపీస్ ఉంటాయి. మేము పట్టు శారీస్ కోసమే తిరుగుతాం, కానీ మాకు నచ్చినవి మాత్రం దొరకట్లేదు. ఎట్లానో అట్లా ఒక షాప్లోకి వెళ్ళి అయితే చూసాం, అక్కడ చాలా బాగున్నాయి. అందులో ఒకటి నేను నా పాపను కూడా తీసుకెళ్ళాను కాబట్టి ఆమెతో తిరగాలంటే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. అందులో ఆమెకి ఏది కనిపిస్తే అది కావాలని ఏడుస్తూ ఉంది. ఆమెను ఎత్తుకొని తిరగడానికి అందరం అలసిపోయాం. అందుకే ఇక్కడ ఏదైనా తినిపిద్దామని వస్తే అవి మాత్రం ఆమె తినదంట. ఇక్కడ మా అమ్మ మా చెల్లె కలిపి డ్రెస్సెస్ చూడడానికి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ షాప్లోకి వచ్చాము. ఇక్కడ కూర్చుంటే ఆమెను చూసి చిరాకు పడుతుంది. మేము ఒకటి చూపించంటే ఇంకో శారీ చూపిస్తుంది. మేము అడిగిన శారీ రేట్ చెప్పకుండా ఇంకో శారీ రేట్ చెప్తుంది. ఆమెకి ఏం చెప్పాలో ఏమో, ఆమె పిచ్చామలాగా ఉంది అక్కడ. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ టాప్స్ చూస్తున్నారు మా వాళ్ళు. మా టాప్స్ ఏమో ఈచ్ 150. చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. తిరిగి అందరు అలసిపోయారు, అందుకే ఇంకా టిఫిన్ చేశారు. అక్కడి నుంచి మా వాళ్ళందరూ బస్ స్టాప్కి వెళ్ళారు. నేను మా కోడలు మా డాడీ కలిపి చార్మినార్ వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ చూడండి, రేపు ఏదో ముస్లిం వాళ్ళ పండగ ఉందంటే అక్కడ మొత్తం ముస్లిం వాళ్ళే ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. మళ్ళీ అక్కడ షాపింగ్ అంతా చేసేసి మళ్ళీ చార్మినార్ కూడా చూద్దామని చార్మినార్కి వెళ్తున్నాం. చూడండి రోడ్ల పైన ఎంత జనం ఉన్నారో, అస్సలు రష్ అంటే రష్ ఉంది. అస్సలు కాలు పెట్టే సందు కూడా లేదు. చూడండి చార్మినార్కి వచ్చేసాము. చాలా బాగుంది కదా చూడడానికి వ్యూ. పైకి ఎక్కుదాం అనుకున్నాం, కానీ మేము చాలామంది ఉన్నాం. అక్కడ ఎంట్రీ ఫీ 100 రూపీస్ అంటే, అందుకే ఎక్కలేదు. అయినా మా పాప కూడా ఏడుస్తుందని ఇంకా కొంచెం కిందనే అటు ఇటు తిరిగి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ప్లాజోస్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా 100 రూపీసే అంట. మేము ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొంచెం అవి ఇవి కొనుక్కొని షాపింగ్ చేసి ఒక 2-3 ఫొటోస్ దిగి చార్మినార్ అంతా వ్యూని ఎంజాయ్ చేసి వచ్చాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఒక మసీద్ ఉంది. మసీద్ దగ్గర పావురాలు చాలా బాగున్నాయి. పావురాలకు చాలామంది వాటికి ఫుడ్ వేస్తున్నారు. ఫుడ్ వేసే టైంకి అవన్నీ ఎగిరిపోతున్నాయి, ఎంత మంచిగా ఎగురుతున్నాయి. అక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేసింది వాటిని చూసుకుంటూ. మేము ఈరోజు ఇలా గడిపాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.